వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ సెమిస్టర్ స్కిల్ పేపర్ డేటా అనలైటిక్స్ ఇందులో యూనిట్ వైజ్గా ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు వాటి యొక్క ఆన్సర్ల గురించి మాట్లాడుకుందాం. సరేనా? ఒక్క 15 నిమిషాలు మీ సమయాన్ని జాగ్రత్త ఇక్కడ ఉంచితే సరిపోతుంది. ఒక్క 15 నిమిషాలు. ఓకే. సో బిగ్ డేటా దీని ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే 5 వీలాడు: వాల్యూమ్, వెరాసిటీ, వెరైటీ, వాల్యూ, వెలాసిటీ. ఒక పిక్చర్ ఇచ్చాడు దీనికి సంబంధించి. సో ఈ పిక్చర్ వచ్చేస్తే నీకు అంతా వచ్చినట్టే. పిక్చర్ చూడు ఏం చెప్పాడు. వాల్యూమ్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, అంటే పెద్ద డేటా, ఎక్కువ డేటా ఉంటుంది. సో మెనీ సోర్సెస్ అంటే బిజినెస్ ప్రాసెస్ అయినా అవని, మిషన్స్ అవని, సోషల్ మీడియా, ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అవే నెట్వర్క్స్, హ్యూమన్ ఇంటర్యాక్షన్స్. ఫేస్బుక్ అనేది అప్రాక్సిమేట్గా బిలియన్ మెసేజెస్ని 4.5 బిలియన్ టైమ్స్ లైక్ బటన్స్ రికార్డ్ చేస్తుంది. 350 మిలియన్ న్యూ పోస్ట్ అనేవి ఎవ్రీడే అప్లోడ్ అవుతున్నాయి. ఇదంతా ఏంటి? బిగ్ డేటా. ఇదంతా ఏంటి? వాల్యూమ్. అంటే ఎంత డేటా ఉందరా అంటే చాలా ఎక్కువ డేటా ఉంది. అంటే నువ్వు ఇక్కడ ఎన్ని పాలు ఉన్నాయంటే 5 లీటర్ల పాలు అంటే ఏం చెప్పావు? వాల్యూమ్ చెప్పావు. అదేవిధంగా డేటా ఇక్కడ ఏంటంటే బిగ్ వాల్యూమ్, చాలా ఎక్కువ వాల్యూమ్లో ఉంది. డేటా గ్రోత్ రోజు రోజుకి ఎలా పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వెరైటీ. సో అంటే ఇందులో స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ ఇలాంటి వేరు వేరు సోర్సెస్ నుంచి వేరు రకాల డేటాను మనం తీసుకుంటూ ఉంటాం. కొన్ని పీడిఎఫ్లు అంటాము, ఆడియోలు అంటాము, వీడియోలు అంటాము, ఎస్ఎంఎస్ ఫోటోలు అంటాము, ఈమెయిల్స్ అంటాము, కొన్ని ఫామ్స్ అంటాము. ఇది ఇందులో ఉన్న రకాలు దానికి సంబంధించిన పిక్చర్. ఓకేనా? సో స్ట్రక్చర్డ్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ అంటే టేబులర్ ఫామ్లో ఉన్న డేటాని స్ట్రక్చర్డ్ అంటారు. సెమీ స్ట్రక్చర్స్ అంటే ఎక్స్ఎంఎల్, సిఎస్వి, టిఎస్వి, ఈమెయిల్ రూపంలో ఉన్నటిని సెమీ స్ట్రక్చర్డ్ అంటారు. అన్స్ట్రక్చర్స్ అంటే ఏవైతే ఆడియో ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయో వాటిని అన్స్ట్రక్చర్స్ అంటారు. నెక్స్ట్ క్వాసి స్ట్రక్చర్డ్ అంటే ఏవైతే టెక్స్చువల్ డేటాను కలిగి ఉంటాయో, అంటే ఇన్కన్సిస్టెంట్ డేటా ఫార్మాట్స్ని కలిగి ఉంటాయో వాటిని క్వాసి స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఎగ్జాంపుల్గా వెబ్ సర్వర్ లాగ్స్. ఈ లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక సర్వర్ ద్వారా మెయింటైన్ అవుతుంది. ఇందులో చాలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దీన్ని క్వాసి స్ట్రక్చర్డ్ డేటా అంటారు. మూడోది ఏమన్నాడు చూడు ఒకసారి, బొమ్మ చూడు ఒకసారి. వాల్యూమ్ అయిపోయింది, వెరాసిటీ అయిపోయింది, వెరైటీ మాట్లాడాం నాన్న. ఇప్పుడు వెరాసిటీ, అటు నుంచి ఇటు మాట్లాడడం కొద్దిగా చూసుకోండి. వెరాసిటీ అంటే డేటా ఎంత రిలయబుల్గా ఉంది, అంటే డేటాని ఫిల్టర్ చేసి ట్రాన్స్లేట్ చేయడం అనమాట. అంటే ఒక డేటాని హ్యాండిల్ చేయడం లేదా మేనేజ్ చేయడం. బిగ్ డేటా అనేది బిజినెస్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఫేస్బుక్ పోస్ట్ విత్ హ్యాష్ ట్యాగ్స్ వాడతావు కదా, దాన్నే వెరాసిటీ అంటారు. నెక్స్ట్ వాల్యూ. వాల్యూ అంటే బిగ్ డేటా యొక్క క్యారెక్టరిస్టిక్ అని చెప్తూ వచ్చాడు. అంటే నువ్వు ఒక స్టోర్లోనూ ఏదో చేసే డేటా కాదు ఇది ఒక చాలా వాల్యుబుల్ డేటా. దీనివల్ల నువ్వు ఒక స్టోర్ ఉందనుకో, నువ్వు దాని డేటా యూజ్ చేసుకుని అనలైజ్ చేసుకుని నీ వాల్యూని పెంచుకోవచ్చు. సో డేటా వాల్యూ చైన్ అనేది ఇక్కడ పిక్చర్ మీకు ప్రొవైడ్ చేసాం. ఇవన్నీ పీడిఎఫ్లో ఉంటాయి అన్న. పీడిఎఫ్ మీకు పీడిఎఫ్ అనేది యాప్లో ఇచ్చాను. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వెలాసిటీ అంటే ఒకరి నుంచి ఇంకోళ్ళకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెలాసిటీ అనేది ఏం చేస్తుందంటే డేటా స్పీడ్ని పెంచుతుంది. అంటే ఈ డేటా సెట్స్ ఏవైతే స్పీడ్ ఉందో, రేట్ ఆఫ్ చేంజ్ కానీ, యాక్టివిటీ బర్స్ట్ కానీ ఇవన్నీ కూడా లింక్ చేసుకుంటూ వెళ్తుంది. దీని యొక్క ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటంటే డిమాండింగ్ డేటా ర్యాపిడ్లీ. అంటే ఎవరైతే ఎక్కువ డేటాను మనం డిమాండ్ చేస్తాం కదా, మనం గూగుల్లోకి వెళ్ళి అడుగుతామా అంటే దాని అర్థం ఏంటి? డిమాండ్ చేస్తాం. అప్పుడు మనకి బిగ్ డేటాయే మనకు కావాల్సిన డేటాని ప్రొవైడ్ చేస్తుంది. సో దీని యొక్క వెలాసిటీ రాను పెరుగుతూ వచ్చింది. ప్రతి 60 సెకండ్లకి దగ్గర 1,00,000 పైన ట్వీట్స్, దగ్గర 6,95,000 ప్లస్ స్టేటస్లు, దగ్గర కొన్ని కోట్ల విలువైన మెసేజ్లు, దగ్గరగా 6,98,000 గూగుల్ సెర్చ్లు ఒక్క నిమిషానికి. 1.82 TB డేటా, 217 కొత్త మొబైల్ యూజర్స్. అంటే ఒక నిమిషానికి మన ప్రపంచంలో 217 మొబైల్స్ వస్తున్నాయి. సో ఇంత గట్టిగా మనం ఓడేస్తున్నాం. నెక్స్ట్ ఈ బిగ్ డేటా యొక్క ఆర్కిటెక్చర్ని అడిగాడు. సో దీని యొక్క ఆర్కిటెక్చర్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీనికి సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేశాను పిక్చర్ని. ఈ పిక్చర్ మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మెన్షన్ చేయాలి. సరే, మెయిన్లీ బ్యాచింగ్ డేటా ఆర్ బిగ్ డేటా బేస్డ్ సోర్స్ ఆర్ అట్ రెస్ట్ ఈజ్ ఎ డేటా ప్రాసెసింగ్ సిచ్యువేషన్. డేటా ప్రాసెసింగ్ సిచ్యువేషన్లో ఈ బిగ్ డేటా బేస్డ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రెస్ట్ పొజిషన్లో ఉంటాయి. రియల్ టైమ్ ప్రాసెసింగ్ ఆఫ్ బిగ్ డేటా ఈజ్ అచీవబుల్ విత్ మోషన్ ఆఫ్ బేస్డ్ ప్రాసెసింగ్. ఈ బేస్డ్ ప్రాసెసింగ్ మోషన్ బేస్డ్ ప్రాసెసింగ్ ద్వారా నువ్వు బిగ్ డేటా రియల్ టైమ్ ప్రాసెసింగ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూ ఇంటరాక్టివ్ బిగ్ డేటా టెక్నాలజీస్ అండ్ టూల్స్. దీన్ని బట్టి కొత్త టెక్నాలజీస్ని, కొత్త టూల్స్ని తీసుకురావచ్చు. దీనికి సంబంధించిన పిక్చర్ని ప్రొవైడ్ చేసాం. ఫస్ట్ డేటా సోర్స్ అంటే ఏంటి అంటే ఒక పైప్ లైన్ ద్వారా డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టు. నువ్వు ఒక పైప్ లైన్ ద్వారా డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అంటే డేటా సోర్స్ ఎక్కడ ఉంది,
అది థర్డ్ పార్టీ నుంచి అయినా, లేదా ఆ పైప్ లైన్ ఎక్కడ ఉంది, బిగ్ డేటా పైప్ లైన్ ఎక్కడ ఉంది, దాని నుంచి నువ్వు డేటా సోర్స్ని తీసుకుంటున్నావు. అంటే డేటా వేర్ హౌసెస్ అంటాడు, క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ హౌస్ అంటాడు, రియల్ టైమ్ డేటా కంపెనీ సర్వర్స్ అంటాడు. అంటే మన డేటా ఇన్ని దగ్గరలో ఉంటుంది నాన్న. ఈ డేటాని మొత్తం కలెక్ట్ చేసి ఉంటుంది, దాన్ని డేటా రిసోర్స్ అంటారు. డేటా స్టోరేజ్, ఇది మొత్తం నువ్వు కలెక్ట్ చేస్తావు, దీన్ని స్టోర్ చేయాలి కదా, దీన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తావు. కొంతసార్లు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీస్, అంటే ఒక్కొక్క యాప్ ఒక్కొక్క దాని కింద పనిచేస్తుంది అన్న. ఇన్ని స్టోరేజ్ కంపెనీస్ ఉంటాయి అంటే మన డేటాను స్టోర్ చేయడానికి. సో హెచ్డిఎఫ్ఎస్, ఇప్పుడు మన యాప్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మన యాప్లో దగ్గర దగ్గర 17,000 నుంచి 18,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాన్న. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 18,000 మంది స్టూడెంట్స్ డేటా ఎంత ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక కోర్స్ నువ్వు తీసుకున్నావు, ఆ కోర్సులో వీడియో ఫైల్స్ ఒక డేటా ఎంత ఉంటుంది, పీడిఎఫ్ డేటా ఎంత ఉంటుంది, ఈ 17,000 మంది డేటా ఎంత ఉంటుంది. ఇదంతా కూడా అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ, హెచ్డిఎఫ్ఎస్ సర్వీస్ కానీ, లేదా జీసీపీ స్టోరేజ్ కానీ, వీళ్ళు ఈ కంపెనీస్ అనేవి మా డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తాయి. నెక్స్ట్ బ్యాచ్ ప్రాసెసింగ్ అన్న, అంటే ఇవి లాంగ్ రన్నింగ్లో జరుగుతూ ఉంటాయి. డేటా అనాలిసిస్ని యూజ్ చేసుకుని మనకు అవసరమైన సోర్సెస్ కానీ, లేదా కొన్ని ఫైల్స్ని యూజ్ చేసుకుని కొత్త ఫైల్స్ క్రియేట్ చేయడం కానీ, లేదా హై జాబ్స్ కానీ, యూఎస్క్యూఎల్ జాబ్స్ కానీ, లేదా కస్టమ్ మ్యాప్ రెడ్యూసర్ జాబ్స్ కానీ, ఇలాంటివన్నీ జావా, స్కాలా, ఈ లాంగ్వేజెస్ పైథాన్, ఇలాంటివన్నీ చేయడానికి బ్యాచ్ ప్రాసెసింగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ రియల్ టైమ్ బేస్డ్ మెసేజ్ ఇంజెక్షన్ అంటే ఏం లేదన్న, ఇది ఏం చేస్తుందంటే డేటా అనేది సీక్వెంటల్గా ఒక యూనిఫామ్ ఫ్యాషన్లో ఒక బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్ కింద పనిచేస్తూ ఉంటుంది. వెన్ కంపేర్ టు బ్యాచ్ ప్రాసెసింగ్, దిస్ ఇంక్లూడ్స్ ఆల్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ సిస్టమ్స్. అంటే నువ్వు ఏదైతే ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ని ఈ టైం బేస్డ్ మెసేజ్ ఇంజెక్షన్తో నువ్వు కంపేర్ చేసినట్లయితే ఇది రియల్ టైమ్ స్ట్రీమింగ్ సిస్టమ్ని పనిచేస్తుంది అని చెప్తూ వచ్చాడు. లేదా నెక్స్ట్, విచ్ రిసీవ్స్ ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ అండ్ డిస్కార్డ్ దమ్ ఇంటూ ఫోల్డర్ ఫర్ డేటా ప్రాసెసింగ్. నువ్వు ఇచ్చిన మెసేజ్, ఇప్పుడు నేను నీకు ఇక్కడ మెసేజ్ చేశాను, నీ దగ్గర మెసేజ్ ఎంతసేపు వస్తుంది, మిల్లీ సెకండ్లో వస్తుంది. కానీ నేను పెట్టిన మెసేజ్ మీకు మెసేజ్ అలా రాదు నాన్న. నేను పెట్టిన మెసేజ్ టవర్ దగ్గరికి వెళ్ళి టవర్లో కొంత స్పీడ్ సిగ్నల్ యాడ్ అవుతుంది. ఆ స్పీడ్ సిగ్నల్ యాడ్ అయ్యాక ఆ స్పీడ్తో విత్ ఇన్ మిల్లీ సెకండ్లో నీకు వస్తుంది. నీ టవర్ ఏదైతే ఉందో, అంటే నువ్వు ఒక టవర్ నుంచి కదా సిగ్నల్ వస్తుంది, ఆ టవర్లో ఆ మెసేజ్ యొక్క స్పీడ్ సిగ్నల్ తగ్గిపోయి నేను ఏ మెసేజ్ పెట్టినా ఆ మెసేజ్ వస్తుంది. ఒక మెసేజ్ అనగా వెనక్కి ఇంత ప్రాసెస్ జరుగుతుంది. నేను మెసేజ్ పెడితే మెసేజ్ టవర్కి వెళ్ళి టవర్లో స్పీడ్ దానికి జత అవుతుంది, అప్పుడు మిల్లీ సెకండ్లో నీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు నీ దగ్గర ఉన్న టవర్కి ఆ స్పీడ్ తగ్గి మెసేజ్ నీకు వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇలాగ జరుగుతుంది లోపల. దీన్నే రియల్ టైం బేస్డ్ మెసేజ్ ఇంజెక్షన్ అంటారు. నెక్స్ట్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అన్న, ఇది ఏం చేస్తుందంటే ఇంజెస్టెడ్ డేటా ఏదైతే ఉందో పబ్లిష్ సబ్స్క్రైబుల్ టూల్, దీన్ని వాడుకొని ఈ డేటాని ఫస్ట్ ఒక ప్లేస్లో దీన్ని ఉంచి ఆ తర్వాత దీన్ని ప్రాసెసింగ్ చేస్తారు, స్ట్రీమ్ ప్రాసెసింగ్ చేసి అదర్ హ్యాండ్స్లో ఈ డేటాని విండోస్కి కానీ, లేదా అపాచే స్పార్క్స్, ఇలాంటివన్నీ కలిపి ఉంటాయి ఈ డేటాలో అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ అనలైటిక్ బేసెస్, ఇది ఇంత అవసరం లేదు కదా, సింపుల్గా రాసేవచ్చు, ఇంత క్వశ్చన్ అవసరం లేదు. సో ఒక్కొక్క దాని గురించి ఒక 2 పాయింట్లు రాయండి సరిపోద్ది, ఇంత అవసరం లేదు. ఒక 2 లేదా 3 పాయింట్లు రాయండి, ఎగ్జామినేషన్లో సరిపోద్ది. నెక్స్ట్, అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, దీని యొక్క యూజ్ ఏంటి, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో 3 క్వశ్చన్ కలిపించేసాడు అన్న. మీకు ఎగ్జామ్ డేటా సైన్స్ అంటే ఏంటని అడుగుతాడు, లేదా వాట్ ఆర్ ద యూజెస్ అని అడుగుతాడు, లేదా వాట్ ఆర్ ద అప్లికేషన్, మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. 3 కల్పించేసాను ఇక్కడ. డేటా సైన్స్ అంటే ఇది కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసి, కొన్ని ఆల్గరిథంని యూజ్ చేసి నువ్వు నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని స్ట్రక్చర్డ్ డేటా కింద కానీ అన్స్ట్రక్చర్డ్ డేటా కింద స్టోర్ చేస్తావు. దీంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి, చాలా స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్ చేయడం అయితే ఏమి. కంప్యూటర్ సైన్స్ ఏం చేస్తుందంటే నీకు కావాల్సిన డేటాని, లేదా తన యొక్క ఆల్గరిథం యూజ్ చేసుకుని నీకు కావాల్సిన డేటాని మనకు అందజేస్తుంది. సో దీన్ని డేటా సైన్స్ యొక్క గోల్ ఏంటంటే రా డేటాని నీకు అవసరమైనట్టు ఇన్ఫర్మేషన్ నీకు సరిపోయినట్టు అవుట్కమ్ ఇవ్వడమే ఈ యొక్క డేటా సైన్స్ యొక్క పని. దీని యొక్క యూజెస్ వస్తే ఫస్ట్ బిజినెస్లో వాడతాము, బిజినెస్ ఆపరేషన్స్లో, హెల్త్ కేర్లో కూడా వాడతాం, డయాగ్నోస్ అయినా ట్రీట్మెంట్ అయినా, ఫైనాన్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం అప్పుడు అయితే ఏమి, ఫైనాన్షియల్ మార్కెట్ అయితే ఏమి. నెక్స్ట్ సోషల్ మీడియా, ఈ నీ బిహేవియర్ ఎలా ఉంది, నువ్వు ఏ వీడియోస్ ఎక్కువ చూస్తున్నావు, వీటిలో కూడా ఈ డేటా సైన్స్నే వాడతారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా వరకు 10 డివైసెస్లో ఈ సెన్సార్ డేటా ఎనలైజ్ అవుతుందంట. అంటే ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్స్ ఎక్కడైనా ఉన్నాయా, లేదా ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఏమైనా జరుగుతున్నాయి, ఇంటర్నెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇదే ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే డేటా సైన్స్ దేనికి యూజ్ అవుతుందంటే హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో నువ్వు టెక్స్ట్ టు స్పీచ్ డేటా అని ఉంటుంది కదా, నువ్వు తెలుగులో ఇస్తే అది ఇంగ్లీష్లో మారుతుంది, ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో నువ్వు అక్కడ ఇస్తే అక్కడ మైక్ సింబల్ మీద నొక్కితే అది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఇదంతా కూడా డేటా సైన్స్ని యూజ్ చేసుకుని మాట్లాడుతుంది.
దీని అప్లికేషన్స్ ఇంటర్నెట్ సెర్చ్ రిజల్ట్స్ గూగుల్లో వాడతాము, స్పాటిఫైలో రికమెండేషన్ ఇంజిన్, నెక్స్ట్ గూగుల్ అసిస్టెంట్లో డిజిటల్ అసిస్టెంట్ కింద పనిచేస్తుంది, వైమోలో డ్రైవింగ్ వెహికల్ కింద పనిచేస్తుంది, జీమెయిల్లో స్పామ్ ఫిల్టర్ కింద పనిచేస్తుంది. నువ్వు జీమెయిల్ నీకు ఏమైనా మెయిల్స్ వచ్చాయనుకో అవి స్పామా కాదని నువ్వు చెప్పు, ఆటోమేటిక్గా జీమెయిల్లో దాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోద్ది. సో ఈ విధంగా కూడా మనకి డేటా సైన్స్ పనిచేస్తుంది. ఫేస్బుక్లో ఎలా పనిచేస్తుంది, బూస్టన్ డైనమిక్స్లో ఎలా పనిచేస్తుంది, యూట్యూబ్లో ఆటోమేటిక్ పైరసీ డిటెక్షన్ కింద పనిచేస్తుంది. ఓకే, సో దీంట్లో డేటా సైన్స్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అడ్వాంటేజెస్. డేటా సైన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్. అంటే ఈ డేటా సైన్స్ని యూజ్ చేసుకొని నీ దగ్గర చాలా డేటా ఉందనుకో, నీ బిజినెస్ డెసిషన్స్ ఎలా తీసుకోవచ్చు, నీ యొక్క బిజినెస్ని ఏ విధంగా హై పర్ఫార్మెన్స్లోకి తీసుకెళ్ళచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ డేటా సైన్స్ వల్ల యూజ్ అవుతాయి. నెక్స్ట్ ప్రిడిక్టివ్ మోడలింగ్. ఈ డేటా సైన్స్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో రాబోతున్నప్పుడు కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, కస్టమర్కి ఎలా సేల్ చేయాలి, దీని అవుట్కమ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఆటోమేషన్. ఇప్పుడు మీకు ఒక 25,000 స్టూడెంట్స్ ఉన్నారు కదా, 25,000 మెసేజ్ పెట్టాలంటే డేటా సైన్స్ యూజ్ చేసుకుని నేను మెసేజ్ పెడతాను. అంటే ఒక మెసేజ్ పెడతాను, మీకు 25,000 మందికి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. దీన్ని ఆటోమేషన్ అంటారు. అంటే నీ టైం సేవ్ చేసుకొని నువ్వు అనుకున్న పనిని చాలా వేగంగా చేయగలవు. నెక్స్ట్ పర్సనలైజేషన్. అంటే కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నీ ప్రొడక్ట్ యొక్క అడ్వర్టైజింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా డేటా సైన్స్ చెప్తుంది. కాస్ట్ రిడక్షన్. నెక్స్ట్ అంటే ఏం లేదా, సో ఒక అంటే ఇండస్ట్రీలో నీకున్న వాల్యూ ఏంటి, కాస్ట్ ఎంత తగ్గించాలా పెంచాలా, ఇవన్నీ కూడా దీన్ని బట్టి చెప్పొచ్చు, ఈ డేటా సైన్స్ని బట్టి. ఫ్రాడ్ డిటెక్షన్. సో ఈ డేటా సైన్స్ యూజ్ చేసుకుని మార్కెట్లో జరుగుతున్న ఫైనాన్షియల్ లాస్ అయితే ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ కానీ ఇటన్నిటి మనం చేయొచ్చు. కస్టమర్ సర్వీస్ని నువ్వు ఇంప్రూవ్ చేయొచ్చు, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్తూ వచ్చారు. సో డేటా సైన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి బిజినెస్లో యూజ్ అవుతుంది. ప్రతి పర్పస్లో కూడా డేటా సైన్స్ మనకు చాలా యూజ్ అవుతుంది. నువ్వు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి నాకు ఒకటి కావాలని క్లిక్ చేసావు అనుకుందాం, ఫస్ట్ సపోజ్ వాచే క్లిక్ చేసావు, ఎన్ని వాచ్లు వస్తాయి, ఒక 20-30 వాచ్లు వస్తాయి. అంటే ఎక్కడ కూడా డేటా సైన్స్నే వాడతారు వాళ్ళు. సో డేటా సైన్స్ నీ చుట్టూ జరుగుతున్న ఎన్విరాన్మెంట్లో నువ్వు వాడుతున్న కంప్యూటర్లో, సో నువ్వు ఒకటి అడిగితే దానికి సంబంధించినవన్నీ వస్తున్నాయి అంటే అక్కడ డేటా సైన్స్నే వాడుతున్నారు. దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదా. ఒక పావు గంట చక్కగా కూర్చొని చదివితే ఈజీగా బొరకెక్కిపోతుంది. సొంతంగా రాసివచ్చు, నేను చెప్పింది వినండి, మీకు సొంతంగా ఎగ్జామినేషన్ రాయండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TMT లాజిక్స్. సెకండ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం నాన్న. ఎవరికైతే మ్యాథ్స్ బాగా వచ్చో వాళ్ళకి యూనిట్ సింపుల్గా వచ్చేస్తుంది. అంటే అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని గురించి మాట్లాడతాం అంతే, అంతకుమించి ఏముండదు ఇక్కడ. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అర్థమెటిక్ మీన్ కదా. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటంటే యావరేజ్ నాన్న. ఏదైనా ఒక డేటా తీసుకుంటే దాని యొక్క యావరేజ్ కట్టడమే అర్థమెటిక్ మీన్ అన్న. అర్థమెటిక్ మీన్ని ఎలా కడతారు, సో దీంట్లో n వాల్యూస్ అని తీసుకున్నాడు డేటాని, దాంట్లో x1 x2 అనే వాల్యూస్ ఉన్నాయి. శాంపుల్ మీన్ని x బార్తో ఇండికేట్ చేశాడు. సో దానికి సంబంధించిన మీన్ రాయమంటే ఇలా రాశాడు ఫార్ములా, x బార్ ఈజ్ ఈక్వల్ టు x/n సిగ్మా. సిగ్మా అంటే వీటన్నిటి యొక్క కలయిక, x1 x2 x ఇవన్నీ కలిసిపోవడాన్ని సిగ్మా అంటాం. మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది అర్థమవుతుంది అన్న. ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ చదువుతున్నట్లయితే కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యావరేజ్ కట్టడం వేరన్నా, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో శాంపుల్ మీన్ అంటే దీన్ని ఏమంటారంటే స్టాటిస్టిక్స్ అయినా శాంపిల్స్ అయినా అంటే వేరు వేరు మీనింగ్స్తో తీసుకుంటారు దీని యొక్క అర్థాన్ని. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం గ్రీక్ లోవర్ కేసల్ లెటర్ మ్యూ అని అంటాం, దీన్ని వాడతాం మనం. ఎక్స్ బార్కి బదులు మ్యూ అనే లెటర్ను వాడతాము అని చెప్తూ వచ్చాడు అర్థమెటిక్ మీన్లో. సో అంటే ఒక డేటా సెట్ తీసుకుంటాం, సో దానిలో మోస్ట్ కామన్ ఉన్న వాల్యూని తీసుకొని సో దాని యొక్క యాక్చువల్ వాల్యూస్ కట్టి దాని యొక్క డేటా షీట్ని ఒకసారి అబ్జర్వ్ చేశాక లాస్ట్లో ఏం చేస్తామంటే అది లోయెస్ట్ అమౌంట్ ఎంత ఉంది, దాని ఎర్రర్ ఏంటి, మిగతా వాల్యూస్ ఏంటి ఆ డేటా సెట్లో అవి చెక్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను ఎగ్జాంపుల్ చూస్తే నీకు అర్థమైపోతుంది. ఇలా ఇచ్చాడు, ఒక స్టూడెంట్కి 64, 69, 72, 72, 75, 65 వచ్చాయి మార్కులు. 6 సబ్జెక్టులో 8 మార్కులు వచ్చాయి. మరి అది యావరేజ్ మార్క్స్ ఏంటంటే ఏం చెప్తాం, ఈ 6ని కలిపేసి ఈ 6 మార్క్స్ కలిపేసి by6 వేసేస్తాం అంతే కదా. సో కలిపేసి by6 వేసి 69.5 వస్తుంది. కావాలని క్యాలిక్యులేట్ చేసుకో. ఈ మొత్తం కలిపి 6ను 64, 69, 78, 72, 75, 65 కలిపేసి ఎన్ని సబ్జెక్టులు ఇవి 6/6 ఎంత వస్తుంది, దీన్నే యావరేజ్ అంటారు అంతే. నెక్స్ట్ మోడ్ నాన్న. మోడ్ అంటే ఏం లేదు నాన్న, ఏదైతే ఒక నెంబర్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుందో అదే దాని యొక్క మోడ్ నాన్న. ఇక్కడ చూడరా, 18, 22, 34, 55, 66, 65, 77, 88, 66 ఏ నెంబర్ ఎక్కువ వచ్చిందిరా, 66. సో ఇదే దీని యొక్క మోడ్ అంతే. ఎగ్జాంపుల్ 2. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేది అవసరం లేదు, ఒక ఎగ్జాంపుల్ చాలు మీకు. ఎందుకంటే మీకు ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఒక ఎగ్జాంపుల్ అడుగుతారు. నెక్స్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటి, సో దీని క్యారెక్టరిస్టిక్స్ అడిగారు. డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది
రెండు ప్రైమరీ కేటగిరీస్లో జరుగుతుంది. ఒకటి పాపులేషన్ డిస్ట్రిబ్యూషను, అంటే ఒక ఎంటైర్ పాపులేషన్ని క్యారెక్టరైజ్ చేస్తూ ఎలా స్ప్రెడ్ చేస్తావు లేదా ఎలా సపరేట్ చేస్తావు అనేది ఒక పద్ధతి. నెక్స్ట్, సో ఈ ఆర్టికల్లో మనము శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం అని చెప్తూ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీనింగ్ చెప్పాను. శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ న్యూమరస్ సింపుల్ ర్యాండమ్ శాంపిల్స్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. సో ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక థియరిటికల్ ఫౌండేషన్ టైప్ లాంటిది. ఒక థియరిటికల్గా ఒక డెసిషన్ తీసుకుని చెప్తాను, డెసిషన్ మేకింగ్. ఎసెన్షియల్గా ఈ శాంపులింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టాటిస్టిక్ డిరైవ్డ్ త్రూ అనాలిసిస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్. కొన్ని వందల రకమైన శాంపిల్స్ తీసుకుని థియరిటికల్గా నువ్వు ఒక డెసిషన్ మేకింగ్ చెప్తావు, దాన్నే శాంపులింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నెక్స్ట్, దీని యొక్క ఈ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అడిగితే ఫస్ట్ ఏమన్నారంటే యూనివర్సాలిటీ, అంటే ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనివర్సల్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది లేదా దీన్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్, ర్యాండమ్నెస్, అంటే ప్రతి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఈ శాంపుల్ స్టాటిస్టిక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్, అప్రాక్సిమేషన్, క్లోజ్గా ఎంత వరకు వెళ్ళొచ్చు, ఈ అప్రాక్సిమేట్గా ఎంత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్, ఫార్మ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఇవన్నీ చెప్తుంది అన్న. ఇది ఏదైతే ఈ శాంపులింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో దీని గురించి మాట్లాడుతుంది. ఓకేనా? సో దీని యొక్క ఇంపార్టెన్స్ అడిగితే మరలా సేమ్ ముందే మాట్లాడుకుని అవే వస్తాయి నాన్న. శాంపులింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ అక్రాస్ వేరియస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్. నువ్వు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైతే ఈ శాంపులింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ టైప్స్ ఆఫ్ మోడలింగ్ కానీ వీటన్నిటిలో కూడా హైపోథసిస్ టెస్టింగ్లో కానీ వీటన్నిటిలో కూడా ఈ శాంపులింగ్ డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పాడు. ఫిల్టర్కి, వ్రాపర్కి, ఫ్యూచర్ సెలెక్షన్కి వీటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. ఫిల్టర్ మెథడ్స్ అంటే ఏం చేస్తామంటే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ మెషిన్ లెర్నింగ్ మోడల్, వేర్ ఇస్ వ్రాపర్ మెథడ్ ఆర్ యూజ్డ్ టు ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్. ఏం లేదన్న, ఫిల్టర్ మెథడ్ అంటే ఇది దేని మీద డిపెండ్ అవ్వదు, ఏ మోడల్ మీద కూడా ఈ మెథడ్ డిపెండ్ అవ్వకుండా దీనికి ఇదే లెర్న్ చేసుకుంటుంది, అది దీనికి ఇదే నేర్చుకుంటుంది ఈ ఫిల్టర్ మోడల్స్లో. అదే వ్రాపర్ మోడల్ అనుకో ఒక స్పెసిఫిక్ మెషిన్ లెర్నింగ్ అంటారు దీన్ని, అంటే ఇంకొక మోడల్ నుంచి నేర్చుకుంటుంది. ఫిల్టర్ మెథడ్స్ అనేవి వాళ్ళ యొక్క టార్గెట్ వేరియబుల్ని బట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీని బేస్ చేసుకుని పనిచేస్తుంది. వ్రాపర్ మెథడ్స్ అనేవి వారి యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకుని పనిచేస్తాయి. ఈ ఫిల్టర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి విచ్ ఈజ్ ఇన్సఫిషియెంట్ డేటా టు క్యాప్చర్ ద స్టాటిస్టికల్ కోరిలేషన్ బిట్వీన్ ఫీచర్స్. ఈ ఫిల్టర్ మెథడ్స్ దానికి సరిపోయినంత డేటా రాకపోతే ఫీచర్స్ మధ్య కోరిలేషన్స్ని చెప్పలేవు, నాట్ ఏబుల్ టు ఫైండ్. అదే ఈ వ్రాపర్ కానీ ఎంబెడెడ్ మెథడ్స్ ఉన్నాయనుకో ఇవి వాటికి కావాల్సినంత డేటా లేకపోయినా ఆ మోడల్ బేస్ చేసుకుని దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని ఆ ట్రైనింగ్ టైంలో ఇవ్వగలవు. నెక్స్ట్, వ్రాపర్ మెథడ్స్ అయితే ఎక్కువగా కాంపిటేషనల్లీ ఎక్స్పెన్సివ్, దీనికి ఖర్చు ఎక్కువ ఉంటుంది ఫిల్టర్ మెథడ్స్ కింద. ఎంబెడెడ్ మెథడ్స్ కూడా కొద్దిగా ఎక్కువే. యూజింగ్ ఫీచర్స్ సెలెక్టెడ్ బై వ్రాపర్ మెథడ్స్, వ్రాపర్ మెథడ్స్తో నువ్వు ఫీచర్స్ని సెలెక్ట్ చేసినట్లయితే ఫైనల్ మెషిన్ లెర్నింగ్ మోడల్ మే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్. సో ఈ రిస్క్ ఏదైతే ఉందో ఈ మోడల్ కింద నువ్వు లెర్న్ చేసేటప్పుడు ఆ రిస్క్ ఓవర్ ఫిట్టింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. అదే ఎంబెడెడ్ మెథడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కాంప్లెక్సిటీ ఆఫ్ ద మోడల్ బీయింగ్ ట్రైన్డ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఫీచర్స్, కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇది పనిచేస్తుంది. ఫిల్టర్ మెథడ్స్ అయితే దాని యొక్క రిలవెన్స్ని బట్టి దాని యొక్క టార్గెట్ వేరియబుల్ని బట్టి పనిచేస్తుంది అని చెప్తూ వచ్చాడు. సో ఒక 5 నుంచి 10 నిమిషాలు కూర్చుంటే ఈ యూనిట్ అయిపోతున్నాను. జస్ట్ అలా పై చదవం చాలు, దీనికి ఏం పెద్ద విషయం ఏం కాదు ఇది. ఓకేనా? మీకు మ్యాక్సిమం అర్థమెటిక్ మీను మోడ్ గురించి అడుగుతాడు, అంతకుమించి ఇంకేం అడగదు. మీను మోడ్ గురించి అడుగుతాడు. సో ఒక చిన్నది ఈ డేటా డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అనేది ఒక చిన్న ఐడియా ఉంటే చాలు, ఎక్కువేం అవసరం లేదు. ఓకేనా? సో మనం నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 3తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. జాగ్రత్తగా ఉందన్న, లాస్ట్ యూనిట్ నేర్చుకుందాం ఈ డేటా అనలైటిక్స్లో. సో ఏం లేదన్న, ఒక్క 10 నిమిషాల మీద దృష్టి పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, లీనియర్ రెగ్రెషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇది ఒక స్టాటిస్టికల్ రెగ్రెషన్ మెథడ్ అన్న, ప్రెడిక్టివ్ అనాలిసిస్లో వాడతారు ఎక్కువగా దీన్ని. అదేవిధంగా నెక్స్ట్ నువ్వు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ సింపుల్ అండ్ ఈజీ ఆల్గరిథం. ఇది ఒక సింపుల్ ఆల్గరిథం అని చెప్పాడు. ఇది ఏం చేస్తుంది, కంటిన్యూస్ వేరియబుల్స్ మధ్యన రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్, ఇది రెగ్రెషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం మెషిన్ లెర్నింగ్లో దీన్ని వాడతారు అని చెప్పాడు. నెక్స్ట్, ఈ లీనియర్ రెగ్రెషన్ అనేది లీనియర్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. దేనికి మధ్యన, ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ మధ్యన ఈ లీనియర్ రెగ్రెషన్ అనేది లీనియర్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. సో ఒక్క ఇన్పుట్ వేరియబుల్లే ఉందనుకో, అక్కడ లీనియర్ రిగ్రెషన్ని సింపుల్ లీనియర్ రెగ్రెషన్ అంటారు.
అక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఉన్నాయనుకో దాన్ని మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటారు. సో ఈ వేరియబుల్ మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ యూజింగ్ ద బిలో ఇమేజ్. కింద ఉన్న ఇమేజ్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేసామని చెప్పాడు. సో ఈ ఎగ్జాంపుల్ అంటే ఈ పిక్చర్ని మీరు మెన్షన్ చేయాలన్న ఎగ్జాంపుల్లో సో బిలో ఇస్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫర్ లీనియర్ రిగ్రెషన్. సో దీనికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ బి. వై అంటే డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, ఏబి అంటే లీనియర్ కోఎఫిషియెంట్స్. సో దీనికి కొన్ని అప్లికేషన్స్ చెప్పాడు. సో సేల్స్ ఎస్టిమేట్ చేయడం అయితే ఏమి, శాలరీ ఫోర్కాస్టింగ్ అయితే ఏమి, రియల్ ఎస్టేట్ ప్రిడిక్షన్ అయితే ఏమి, సో ఈ విధంగా కొన్ని చెప్తూ వచ్చాడు. సో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి, లీనియర్ రిగ్రెషన్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే రెండో క్వశ్చన్ లాజిస్టిక్ రిగ్రెషన్ అన్న. ఓకేనా. సో లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఇది ఒక లెర్నింగ్ ఆల్గరిథం అని చెప్పాడు. క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం యూజ్ అవుతుంది. సో ఇది 0 నుంచి 1 మధ్యన ఉండొచ్చు అని చెప్పాడు. లాజిస్టిక్ రిగ్రెషన్ ఆల్గరిథం వర్క్స్ విత్ కేటగిరీ సచ్ యాజ్ 0 or 1, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, స్పామ్ ఆర్ నాట్. ఈ విధంగా ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది పనిచేస్తుంది. ఇది ఒక ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఆల్గరిథం అన్న. ఇది ప్రాబిలిటీ కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ ఏదైతే ఉందో ఇది లీనియర్ రిగ్రెషన్ ఆల్గరిథంకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని వాడడానికి దీన్ని వాడడానికి ఒక తేడా ఉంటుంది. దీనికి ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇచ్చాను అన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ e⁻ -x. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అవుట్పుట్ వాల్యూ, 0కి 1 మధ్యన అవుట్పుట్ వాల్యూ, ఎక్స్ అంటే ఇన్పుట్ వాల్యూ, ఈ అంటే ఆల్గరిథం అన్న. సో ఈ ఇన్పుట్ వాల్యూస్ నువ్వు ఇస్తే అక్కడ ఒక కర్వ్ ఇలా వస్తుందిరా, ఆ కర్వ్ ఇలా వస్తుంది అని చెప్తే వచ్చాడు. సో ఈ థ్రెషోల్డ్ లెవెల్స్ని యూజ్ చేసుకొని థ్రెషోల్డ్ లెవెల్ 1 వరకు ఉందనుకో, థ్రెషోల్డ్ లెవెల్ అప్ టు 0 అంటే 0 నుంచి 1కి మధ్యనే ఉంటాయి ఈ లెవెల్స్ అని. చూడు 0తో స్టార్ట్ అయింది, 1 మధ్యలో ఉంది కదా లేదా. సో ఈ విధంగా 0 to 1 ఉంటుంది అని చెప్పాడు. సో ఇందులో 3 రకాలు ఉంటాయని చెప్పాడు. ఫస్ట్ బైనరీ, మల్టీ, ఆర్డినల్. ఇది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. సో దీని యొక్క డేటా అనలైటిక్స్ యొక్క అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి. ఈ డేటా అనలైటిక్స్లో ట్రీ క్లాసిఫైర్స్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. అడ్వాంటేజ్ అంటే డిసిషన్ ట్రీస్ ఆర్ ఈజీ టు అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్ యాజ్ ది మినిమిక్ హ్యూమన్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఏం లేదన్న, ఈ విధంగా ట్రీస్ ఉండడం వల్ల, ఈ డేటా అనలిటిక్స్లో ట్రీస్ ఉండడం వల్ల సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ సో దీనివల్ల నార్మలైజేషన్ దీనికి అవసరం లేదు, ట్రీస్ వల్ల దీనికి నార్మలైజేషన్ అక్కర్లేదు. నెక్స్ట్ సో ఇవి నాన్ లీనియర్ రిలేషన్షిప్స్ను కూడా క్యాప్చర్ చేస్తాయి. ఫ్యూచర్స్కును టార్గెట్ వేరియబుల్ మధ్యన ఉన్న నాన్ లీనియర్ రిలేషన్షిప్స్ని కూడా క్యాప్చర్ చేస్తాయి. నెక్స్ట్ వెర్సటిలిటీ అంటే క్లాసిఫికేషన్, రిగ్రెషన్ టాస్క్, ఈ రెండింటిలో కూడా దీన్ని వాడతాం. డిసడ్వాంటేజ్ అంటే ఓవర్ ఫిట్టింగ్. సో ఈ ట్రీస్ ఈజీగా ట్రైనింగ్ డేటాలో ఓవర్ ఫిట్ అయిపోతాయి. అదేవిధంగా ఇన్స్టేబిలిటీ, ఇందులో ఒక చిన్న చేంజ్ చేసిన డిఫరెంట్ ట్రీస్లో చాలా పెద్ద మిస్టేక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బయాస్ టువర్డ్ డామినెంట్ ఫీచర్స్. ఈ డెసిషన్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ లెవెల్స్లో అది ఎక్కువ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో సెన్సిటివ్ టు నాయిసీ డేటా, నాయిసీ డేటాకి సెన్సిటివ్గా ఉంటుందని చెప్పాడు. ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్లో నైవ్ బేస్ క్లాసిఫికేషన్ అడిగాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న రియల్గా మనకు కనిపించే ఒక అప్లికేషన్ తీసుకుని దాంట్లో చెప్పమన్నాడు. ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. సో మన ఈమెయిల్స్ మీరు ఓపెన్ చేస్తే స్పామ్ అని ఉంటుంది ఒక ఫోల్డర్, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మెయిల్ స్పామా కాదని ఆటోమేటిక్గా ఈమెయిల్ డిటెక్ట్ చేస్తుంది. ఆ పని ఎలా జరుగుతుంది ఇక్కడ చెప్పాడు. ప్రాబ్లం అసలు మనకు వచ్చిన మెయిల్ స్పామా కాదా అనేది చెక్ చేయాలి. అప్లికేషన్ నైవ్ బేస్ క్లాసిఫికేషన్ కెన్ బి యూజ్డ్ టు బిల్డ్ స్పామ్ ఫిల్టర్ బై అనలైజింగ్ ఫీచర్స్. సో నైవ్ బేస్ అనే ఒక అతను ఒక స్పామ్ ఫిల్టర్ని తయారు చేశాడు. కొన్ని ఫీచర్స్ని యూజ్ చేసుకొని కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, కొన్ని హైపర్ లింక్స్ ఇచ్చాడు, కొంత ఇన్ఫర్మేషన్, ఇవన్నీ చెక్ చేసుకుని అది స్పామా కాదో చెప్తుంది. డేటా కలెక్షన్ అంటే ఈమెయిల్స్ లేబుల్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి అది స్పామా నాట్ స్పామా చెప్తుంది. ఆ తర్వాత వర్డ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎక్కువగా వాడే వర్డ్స్ని తీసుకుని దాన్ని బట్టి అది స్పామా కాదో చెప్తుంది. నెక్స్ట్ మోడల్ ట్రైనింగ్ అంటే ఇతను లేబుల్డ్ డేటా షీట్ యూజ్ చేసుకుని చెప్పాడు. నెక్స్ట్ మోడల్ ఎవాల్యుయేషన్, యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, ఇవన్నీ యూజ్ చేసుకుని అది స్పామా కాదో చెప్తాడు. నెక్స్ట్ ప్రిడిక్షన్ అంటే ఒక మోడల్ తీసుకుంటారు, ఒక ట్రైన్డ్ మోడల్ తీసుకుని కొత్త రకంగా వస్తున్న స్పామ్స్ ఏంటి, ఏ విధంగా వస్తున్నాయి, అవన్నీ కూడా ఒక మోడల్ తీసుకుని చెక్ చేస్తాడు. అవుట్కమ్ వచ్చేసరికి ఇలాంటివన్నీ ఉన్న మెయిల్స్ అన్నింటినీ స్పామ్ కింద తోసేస్తాడు, రిమైనింగ్ మొత్తం మన ఇన్బాక్స్కి వస్తాయి. సో దీన్ని బట్టి ఈమెయిల్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని పెంచారు అని అర్థం అంతే. సో దీనికి మించి నువ్వు చదవాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. ఒక 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, తర్వాత ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్, ఈ 3 చదివితే చాలు ఈ యూనిట్లు. సో ఇక్కడ 3 యూనిట్లు అయిపోయినా మీకు ఇంకేమైనా స్కిల్ పేపర్స్ కానీ మెయిన్ పేపర్స్ కానీ ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా మన యాప్లో ఉన్న చెక్ చేయండి. యాప్ నేమ్ DMT Logics ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి.
థ్యాంక్ యూ.